హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ది వచ్చేసి ఈ శారీ అనమాట. శారీ చూడగానే చాలామంది గుర్తుపట్టేసి ఉంటారు. శ్రీలీల గారు కట్టుకున్న ఈ శారీ అయితే చాలా ట్రెండ్ అయిపోయింది కదా. అంత ట్రెండ్ అవ్వడానికి రీజన్ కూడా లేకపోలేదండి. నిజంగా శారీ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మీకు వీడియోలో చూస్తేనే శారీ అనేది ఎలా వచ్చింది అనేది అర్థమైపోతుంది. ఈ శారీ ఫ్యాబ్రిక్ కానీ ఆ షైన్ కానీ ఎలా ఉందో. ఫస్ట్ అయితే శారీ ఫుల్గా ఓపెన్ చేసి డీటెయిల్స్ చూద్దాము. ఈ శారీలో మనకి టోటల్గా వచ్చేసి 3 కలర్స్ వచ్చాయి. మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి. 2 సైడ్స్ వచ్చేసి మనకి ఇలాగ క్రీమ్ కలర్ వచ్చింది టాప్ అండ్ బాటంలో. మిడిల్లో వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ వచ్చిందనమాట. శారీ అయితే నిజంగా సూపర్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉందన్నమాట. మీషోలో కదా, నిజంగా అంత క్వాలిటీ వస్తుందో లేదో అని మీరైతే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న సెల్లర్ దగ్గర మాత్రం ఈ శారీ మనం ఇన్స్టాగ్రామ్లో తీసుకుంటే ఎలాంటి క్వాలిటీ అయితే వస్తుందో సేమ్ అలాంటి క్వాలిటీనే వచ్చిందనమాట. మరి మిగతా సెల్లర్స్ దగ్గర శారీ ఎలా వస్తుందన్నది నాకైతే ఐడియా లేదు. ఇందులో మనకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలాగ ఫుల్ గ్రీన్ వచ్చిందనమాట. అలా మల్టీ కలర్లో అయితే బ్లౌజ్ అనేది లేదు. ఇలాగా ఫుల్ గ్రీన్ కలర్ వచ్చి దాని మీద మనకి సిల్వర్ కలర్ లైన్స్ అనేవి ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇంకా మిగతా శారీ మొత్తం టోటల్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. టాప్ అండ్ బాటంలో మనకి క్రీమ్ కలర్ అండ్ మిడిల్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్, వాటి మీద సిల్వర్ లైన్స్తో అనేది మనకి శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. సింగిల్ పళ్ళు కూడా క్యారీ చేయొచ్చు, ప్లీట్స్ పెట్టుకోవచ్చు. మనం శారీ ఎలా కడితే అలాగే ఉంటుందన్నమాట. అంత బాగుంది శారీ మాత్రం. శారీ మొత్తం ఒకసారి ఫుల్గా చూపించేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ శారీ ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పటి వరకు నా వీడియోస్ అనేవి చాలా లేట్గా వచ్చేవి కదా, బట్ ఇప్పటి నుంచి చాలా ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సరే, ఇప్పుడైతే శారీ గురించి మాట్లాడుకుందాం. చూస్తున్నారు కదా, శారీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వైట్ కలర్ మీద మనకి ఇలాగా మల్టీ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. నేను ఫుల్గా ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఫ్యాబ్రిక్ గురించి మాత్రం మీరు అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ప్యూర్ జార్జెట్ అనమాట. ఫస్ట్ అయితే శారీ ఫుల్గా ఓపెన్ చేద్దాము. ఈ శారీలో ఫస్ట్ బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూద్దాము. ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా మల్టీ కలర్లో వచ్చింది మనకి. సో ఎలాంటి శారీస్ మీదకైనా కూడా మనం దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇలా మల్టీ కలర్లో జిగ్జాగ్ ప్యాటర్న్లో మనకి బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక శారీ విషయానికి వస్తే మనకి శారీ మొత్తం ఇలాగా వైట్ కలర్ వస్తుంది. అండ్ అలాగే శారీకి 2 సైడ్స్ వచ్చేసి మనకి మల్టీ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందనమాట. చాలా అందంగా డిజైన్ చేశారు, చాలా బాగుంది శారీ అయితే. శారీ మొత్తం వచ్చేసి మనకి ఇలాగ వైట్ కలర్ లేస్ అటాచ్ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి లేస్ అనేది వచ్చింది. టాప్ సైడ్ వచ్చేసి మనకి పళ్ళు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి లేస్ వచ్చింది. కింద సైడ్ మాత్రం శారీ మొత్తం అనేది లేస్ ఇచ్చారనమాట. కనిపిస్తుంది కదా, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇది టాప్ సైడ్. రిమైనింగ్ శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుందన్నమాట. కింద వచ్చేసి నేను బాటమ్ సైడ్ చూపిస్తున్నాను. అక్కడ మాత్రం లేస్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. చూడండి, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఒకవేళ ఎవరైనా నచ్చి తీసుకుంటే కామెంట్ చేయండి, నిజంగా శారీ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అన్నది. ఇప్పుడైతే నెక్స్ట్ శారీ ఓపెన్ చేద్దాం. ఈ శారీ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అనేవి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే దీని మీద వచ్చిన డిజైన్ అండ్ దీని కాస్ట్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. ఈ శారీ వచ్చేసి నేను మెరూన్ కలర్లో తీసుకున్నాను, బట్ ఇందులో అయితే మీకు ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను చూపించిన ఫస్ట్ 2 శారీస్లో వచ్చేసి మనకి కలర్ ఆప్షన్స్ అనేవి లేవు, బట్ ఈ శారీలో మాత్రం మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఈ శారీ మొత్తం వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది.
ఇదంతా కనిపిస్తోంది కదా మీకు, అదంతా మొత్తం టోటల్గా థ్రెడ్ వర్క్ అండ్ అలాగే కట్ వర్క్ కూడా అనమాట. మీకు నేను మళ్ళీ క్లియర్గా దగ్గరగా చూపిస్తాను ఆ వర్క్ ఎలా వచ్చిందనేది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్, పళ్ళు దగ్గర అలాగ మనకి కొంచెం హెవీగా వచ్చింది. రిమైనింగ్ శారీ మొత్తం ఓపెన్ చేద్దాము. ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి శారీ లోపల పార్ట్ అనమాట. మనకి శారీ మొత్తం ఇలాగ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. బోర్డర్ వచ్చేసి ఇలాగ కట్ వర్క్ వచ్చింది. వర్క్ అయితే నిజంగా చాలా బాగుంది. శారీలో వచ్చిన బూటీస్ వచ్చేసి మనకి శారీ మొత్తం నీ లెంత్ వరకు వస్తాయి. అండ్ పళ్ళు పార్ట్ విషయానికి వచ్చేసరికి మనకి పళ్ళు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ మాత్రం బూటీస్ అనేవి ఫుల్గా వచ్చాయి. ఇక్కడ చూసారా, నేను వర్క్ అనేది దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎలా వచ్చింది ఆ కట్ వర్క్ అనేది. చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ కానీ వర్క్ క్వాలిటీ కానీ చాలా బాగుందన్నమాట. అండ్ శారీ ఫ్యాబ్రిక్ గురించి చెప్తానన్నాను కదా, శారీ ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసరికి మనకి అంత క్వాలిటీ అయితే లేదనిపించింది. మనం ఎంత కాస్ట్ అయితే పెట్టామో అంత కాస్ట్కి తగ్గ క్వాలిటీ అయితే రాలేదనిపించింది అనమాట. మనం ఈ శారీకి పెట్టే మనీ మొత్తం ఇంక ఈ వర్క్కి పెట్టినట్టే, ఫ్యాబ్రిక్కి కాదు. అలా అని మరీ అంత చీప్ క్వాలిటీ రాలేదు, కానీ యావరేజ్గా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి పళ్ళు అనమాట. లాస్ట్లో వచ్చేసి మనకి కొంచెం ఎక్కువ ఇచ్చారు ఈ వర్క్ అనేది. బోర్డర్ అయితే నేను ఇందాక చూపించాను కదా, కొంచెం చిన్న బోర్డర్ వచ్చింది. శారీ మొత్తం ఒకసారి ఫుల్గా చూపిస్తాను, చూడండి ఒకసారి. సో దానివల్ల మీకు ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది శారీ ఎలా వచ్చిందనేది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట. దీని అన్బాక్సింగ్ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం క్రష్డ్ ఫ్యాబ్రిక్ వచ్చింది, బట్ శారీ అయితే అస్సలు రఫ్గా లేదు, చాలా బాగుంది. శారీ డిజైన్ అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. నేను మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను. పళ్ళు వచ్చేసరికి మనకి ఫాయిల్ ప్రింట్లో వచ్చింది. శారీ డోలా సిల్క్ శారీ అనమాట. చూస్తున్నారు కదా పళ్ళు డిజైన్ అయితే ఇది. ఇది వచ్చేసి మనకి మెయిన్ శారీ పార్ట్. కింద సైడ్ వచ్చేసి పెద్ద బోర్డర్ వచ్చింది, మధ్యలో వచ్చేసి మనకి ఇలాగ డిజైన్ వచ్చింది. ఈ పెయింటింగ్ పార్ట్ అనేది మనకి బోర్డర్ పైన ఇచ్చారనమాట. ఇప్పటి వరకు నా వీడియోస్ అనేవి నేను కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని, బట్ ఇప్పటి నుంచి అయితే కొంచెం ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. నేను ఇందాక చూపించింది అది కూడా మనకి ఫాయిల్ ప్రింట్లోనే వచ్చింది. ఇది వచ్చేసి మనకి పైన సైడ్ బోర్డర్ అనమాట. పైన సైడ్ కూడా మనకి బిగ్ సైజ్ బోర్డర్ అనేది ఇచ్చారు. శారీ ఫుల్గా ఓవరాల్గా చూడడానికైతే ఇలా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించిన శారీస్ మీకు ఎలా అనిపించాయో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.